29 నియోజకవర్గాల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షాత్తు అమరావతి నిర్మించిన ప్రాంతం కూడా మన పార్టీనే గెలిపిస్తే మరి ఎన్నికల ముందు వరకు ఒక మాట చెప్తుంది, ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక మాట చెప్తుంది. దీన్ని ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి? రాజధాని గురించి అసెంబ్లీలో బిల్లు పెట్టగానే ఆ రోజు సాయంత్రం సీఎం గారి ఇంట్లో మీటింగ్ పెట్టారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు, సమన్వయకర్తలు, ఇన్ఛార్జీలు అందరిని ఆ రోజు పిలిచారు. పిలిచి ఏంటి పరిస్థితి, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దలు మన బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు సమక్షంలో ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి ఏం చెప్పారంటే రాజధానిగా మీద 3గా విభజించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మీరు సమర్థిస్తా మీ నియోజకవర్గాలు, ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి మీరు సమర్థించుకుంటా ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి మాకు కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు పెద్దలు చెప్పడం అయిపోయిన తర్వాత నేను తొలిగా లేచి చెప్పాను, సార్ ఈ నిర్ణయం మనకి తీవ్రమైన నష్టం చేస్తుంది మన పార్టీకి. ఎందుకు అంటే ఎన్నికల ముందు రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాం. ఈ రోజున ఎవరికీ తెలియకుండా ఆకస్మికంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు. మనం ఇచ్చిన మాటకి దీనికి ఇబ్బంది జరుగుతుంది సార్ అని చెప్పి నేను నా ఆవేదన వెలిపించాను. తప్పని పరిస్థితి అయ్యి రాజధానిని కనుక మార్చాలంటే కనుక అవసరమైతే అసెంబ్లీ వైజాగ్ పంపించండి, కానీ సెక్రటేరియట్ ఇక్కడే ఉండేట్టుగా చర్యలు తీసుకుంటే కొంత నష్ట నివారణ జరుగుతుంది సార్ అని చెప్పి నేను ఆ సమావేశంలో చెప్పాను. నా మాట పూర్తయి కాకముందే కొడాల నాని గారు లేచారు. లేచి ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తారు, కొంతమంది కొద్దిగా పూసుకోమంటే కొంతమంది ఒళ్ళంతా పూసుకుంటారు. అసలు రాజధాని అసెంబ్లీ అయినా ఇక్కడ పెడతా ఉన్నారు, అది కూడా ఇక్కడ లేకుండా తీసేసినా మాకు వచ్చిన అభ్యంతరమే లేదు. ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను, అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ధిక్కరించే స్థాయి ఇక్కడ ఉందా అది ఇదని చెప్పి కొడాల నాని గారు ఆవేశం వ్యక్తం చేసి కూర్చున్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఈ ముఖ్యమంత్రి గారి నివాసంలో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం, దమ్ము ఎవరికుంది? ఆయన మాట్లాడిన దాన్ని, ఆయన చెప్పిన దాన్ని సమర్థిస్తా ఇక్కడ ఉన్న ఎవరైనా మాట్లాడాల్సిందే తప్పితే ఎవరు కూడా ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పారు. వెంటనే నేను లేచా, నా అభిప్రాయం నేను చెప్పాను, మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి. నా అభిప్రాయాన్ని ఖండించాల్సిన అవసరం మీకు లేదు రాంబాబు గారు, దయచేసి మీరు మీ విషయం చెప్పుకోండి తప్పితే నా విషయంలో కలగ చేసుకుంటే బాగుండదని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను. అక్కడ సజ్జల గారు, బొత్స గారు ఉండి వారించి మీరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి తప్పితే మీరు పోట్లాడుకోవద్దని చెప్పారు. నా తర్వాత మల్లాది విష్ణు గారు లేచారు. ఆయన చెప్పారు, మార్చడం మంచిది కాదు, మార్చాల్సి వస్తే నేను కృష్ణప్రసాద్ గారి అభిప్రాయం ఏకీపిస్తున్నా, తప్పని పరిస్థితి వస్తే కనీసం సెక్రటరియట్ ఇక్కడ నుంచి చేయండి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్రటరియట్ ఇక్కడ నుంచి వైజాగ్ మారిస్తే మనకు నష్టం జరుగుతుందని చెప్పారు. మళ్ళీ ఆయన మాట పూర్తయి కాకముందే మళ్ళీ అంబటి రాంబాబు గారు లేచి మళ్ళీ మాతో లేచిన మా అందరి మీద వాదింది. నేను ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా, మళ్ళీ ఇన్నిసార్లు చెప్తారు, ఈ ఇంట్లో కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రశ్నిస్తారని. మళ్ళా నేను 3వ పర్యాయం లేచి ఒకసారి చెప్పిన మాట మళ్ళీ మాట్లాడుతున్నారండి. ఆయన ఇక్కడ ఉన్న సభ్యులందరూ అభిప్రాయాలు చెప్పకుండా ఆయన అడ్డుపడతా ఉన్నారు, మా గొంతు నిలుగుతున్నారు, మీరు దయచేసి మీరు ఆపండి, మీరు మాట్లాడడానికి వీల్లేదంటే పెద్దలు వారించడం జరిగింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి కానీ ఒకళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఖండిస్తూ వచ్చారు. ఈ రకంగా రాజధాని చెప్పి మనం మాటిచ్చాం. నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడైన తొలిసారి ముఖ్యమంత్రి గారిని కలిసిన దగ్గర నుంచి చివరిసారి కలిసే వరకు కూడా నేను అడిగింది నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నిధులు. మరుసుమల్లి, చండ్రగూడెం, పంగిడి చెరువు, లేకపోతే ఇత్యాది చెరువులు 12 కలిపి నేను మొదటిసారి శాసనసభ్యుడైన తర్వాత, అట్లాగే నాగులూరు నుంచి ఇటుపక్క మనం తోలుకోడు వైపు వచ్చేదానికోసం రైతులకి ఉపయుక్తంగా ఉంటుందని ఒక బ్రిడ్జి, ఇట్లాంటివన్నీ నేను ప్రతిపాదనలు పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. తొలిసారి ముఖ్యమంత్రి గారు తీసుకొని నాతో ఏం చెప్పారంటే అధికారులను పిలిచి కృష్ణప్రసాద్కి మనం నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, లేకపోతే కృష్ణప్రసాద్ ఆ దేవినేని ఉమా లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఇబ్బంది పడతాడు, కాబట్టి కృష్ణప్రసాద్ మనకి దగ్గర ఇప్పుడు 12 రిజర్వాయర్లకు డబ్బులు ఇచ్చే అంత నిధులు లేవు, సంవత్సరానికి 2-3 చొప్పులు పెట్టుకుంటే 5 ఏళ్లలో నువ్వు అడిగిన 12-13 రిజర్వాయర్లు పూర్తి చేద్దాం ఆ ప్రకారం అని చెప్పి స్వయంగా ఆయన ఆ నోటు మీద రాశారు. తర్వాత సీఎంఓ నుంచి స్పెషల్ లెటర్లు వచ్చాయి. తర్వాత సంవత్సరం తర్వాత కూడా ఏమి ముందుకు నడవాల. మళ్ళీ సంవత్సరం తర్వాత వెళ్ళి అదే లెటర్లు ఇచ్చాను, మళ్ళీ కాలేదు. 3వసారి ఇచ్చాను, ఒక్కటి కాలేదు. 4వసారి ఇచ్చాను, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ 1 రూపాయి రాలేదు. ఇదే
నందిగామ నియోజకవర్గానికి నేను 15 సంవత్సరాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నందిగామ వస్తే జగ్గేపేట వేదాద్రి ఎత్తిపోతగల 2వ దశ పథకాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వస్తే నేను ఆయన్ని ఆ రోజు వేదిక మీద మహామహులు పెద్దలు చాలా మంది ఉన్నారు, ఆయన సహచరులందరూ. నేను ఒక వినతి పత్రం తీసుకెళ్లి సార్ చేతిలో పెట్టి, మా పక్క నుంచి కృష్ణానది వెళ్తా ఉంది కానీ మా గొంతు తడవట్లేదు, మా కడుపు నిండట్లేదు, 100 కోట్ల రూపాయలు మీరు ఇస్తే గనక నా నందిగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది సార్ అని చెప్పి అడిగితే, నా వేదిక మీద నా చేతిలో కాగితం తీసుకొని ఎన్ని చదివి 10 రోజుల్లో మీరు శాంక్షన్ చేసి ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి అధికారులకు చెప్పి 2009లో నేను శాసనసభ్యుడు కావడానికి 10 సంవత్సరాల ముందు నాకు 100 కోట్ల రూపాయలు డబ్బు ఈ నందిగామ నియోజకవర్గానికి రిలీజ్ చేసిన మహానుభావుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఏది నేను ఒక నందిగామ నియోజకవర్గానికి సమన్వయకర్తనే, కానీ 10 సంవత్సరాల తర్వాత నేను శాసనసభ్యుడినయ్యి ఒక శాసనసభ్యుడిగా ఒక్క రూపాయి నిధులు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకురాలేకపోయాననే అసంతృప్తి బాధ నాలో మిగిలిపోయింది. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి వ్యాపార జీవితంలో ఉన్నాను. నా వృత్తి వ్యాపారం, నా ప్రవృత్తి రాజకీయం. ఎందుకంటే రాజకీయ కుటుంబంలో పుట్టా కాబట్టి ఇటు నందిగామ నియోజకవర్గంలో కావచ్చు, ఇతరత్ర తప్పదు. నేను పుట్టే నాటికే మాది రాజకీయ కుటుంబం కాబట్టి నాకు రాజకీయాలకి పెన వేసుకొని ముడి వేసుకొని సాగుతానే ఉంది నా జీవితం. కానీ నేను వ్యాపార జీవితంలో ఉన్న వాడిని 48 సంవత్సరాల వయసులో మళ్ళీ రెండోసారి నా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి 49 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడినయ్యి నేను వచ్చి సమయం కేటాయించి నా ప్రజలకి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రాంతానికి అభివృద్ధి చేయలేనప్పుడు నేను ఎందుకు కొనసాగాలనేది నాలో అంతర్మదనం మొదలైంది. పార్టీకి పనిచేసిన కేడర్కి బిల్లులు రాలేదు, ఓట్లేసి ప్రజల పార్టీకి గెలిపిస్తే అభివృద్ధి చేయలేకపోయాం, నిధులు రాబట్టలేకపోయాం. కాబట్టి ఇది ఇబ్బంది. అంతేకాకుండా పార్టీలోకి ఆహ్వానించి పిలిచి పార్టీలో చేర్చుకొని సమన్వయకర్తగా పంపించి నేను ఏ రోజు పార్టీ నుంచి ఏది ఆశించాలా, నా చేతికి ఒక బీఫారం తప్పితే నాకు రెండో తేదీలా. కానీ